జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. సింహరాశి వారికి శుక్రుడు లగ్నంలో యోగిస్తున్నారు, గురువు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు తృతీయ స్థానంలో యోగిస్తున్నారు, అలాగే బుధుడు కూడా యోగిస్తున్నారు 3వ స్థానంలో. మొత్తం 4 గ్రహాలు ఉన్నాయి సింహరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు. మీరు కనుక గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వస్తుంది, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక గోధుమలు కనుక దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఈ వారంలో వెళ్ళి దర్శించండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. సింహరాశి వారికి ఇక్కడ 2వ స్థానంలో సూర్యుడు అలాగే శని పరస్పర దృష్టి ఉంది కుటుంబ స్థానం మీద. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా జాగ్రత్త తీసుకోండి. కుటుంబంలో 3వ వ్యక్తి రావటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. సకాలంలో చేతికి అందవు, కష్టాలంటూ ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఇక్కడ పంచమ స్థానం అధిపతి అయిన గురువు మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి, మరియు పంచమ స్థానం మీద గురువు గారి దృష్టి కూడా ఉంది కాబట్టి మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన శని 8వ స్థానంలో ఉన్నారు, మరి 6వ స్థానం కుజుడు ఉన్నాడు. ఇక్కడ సూర్యుడి దృష్టి కూడా శని మీద ఉన్నది కాబట్టి ఇన్ని గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి. టెన్షన్ వాతావరణం అంటూ ఉంటది, చాలా జాగ్రత్త తీసుకోండి. సూర్య అష్టకాన్ని చదువుకోండి. హెల్త్ పరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 7వ స్థానంలో రాహు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరి 7వ అధిపతి 8వ స్థానంలో ఉండి సూర్యుడు దృష్టి 7వ స్థానం మీద ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా గొడవలు అవుతాయి, బాగా అవుతాయి ఈ వారంలో మాత్రం. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా మీకు మంచిగా ఫలితాలు ఉంటాయి. దశమాధిపతి అయిన శుక్రుడు మీకు లగ్నంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు ఈ వారంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.